హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రిపుల్ హెచ్ కిచెన్. నేను మీ షెఫ్ హరి. ఈరోజు మన ఛానల్‌లో ఎంతో రుచిగా ఉండి, పుల్ల పుల్లగా ఉండే వంకాయ మామిడికాయ రెసిపీ మీకోసం. వంకాయతో ఏ కాంబో చేసినా గానీ చాలా బాగుంటుందండి. ఈ వంకాయ మామిడికాయ కాంబో కూడా చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఒక్క మెతికి కూడా ప్లేట్‌లో ఉంచకుండా మొత్తం నాకేస్తారు. ముందుగా మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. కర్రీ సరిపడా ఒక గిన్నె పెట్టుకొని, ఆ గిన్నెలో 3 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఒక ఆనియన్ తీసుకొని ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకోండి, మగ్గించుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా కలుపుకుంటూ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయండి. అదేవిధంగా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఈ రెసిపీకి అయితే ఒక 400 గ్రామ్స్ వంకాయలు తీసుకున్నానండి. అవి ఈ విధంగా కట్ చేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని 3-4 నిమిషాల వరకు మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఈ విధంగా మగ్గనివ్వండి. ఆ విధంగా మగ్గితే ఈ మగ్గడంలోనే మన వంకాయ హాఫ్ బాయిల్ అయిపోతుందండి. తర్వాత ఒక టమాటో స్లైసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత బాగా కలిసేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో మగ్గించుకోండి. ఈ రెసిపీ పుల్ల పుల్లగా విలేజ్ స్టైల్‌లో మంచి టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. 2 నిమిషాల తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్లోగా మిక్స్ చేసుకోండి. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని అదేవిధంగా స్లోగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఎక్కువగా రఫ్‌గా కలపకండి. ఈ విధంగా స్మూత్‌గా కలుపుకోండి. ఈ విధంగా వంకాయ మగ్గిన తర్వాత మనకి గ్రేవీకి సరిపడగా వాటర్ వేసుకుందాం. నేనైతే 1½ కప్ వాటర్ యాడ్ చేశానండి. మీరు కూడా 1½ కప్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి కొతకొతలాడే వరకు 1 నిమిషం పాటు ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకోండి. కొతకొతలాడడం స్టార్ట్ అయిన తర్వాత మూత తీసుకొని ముందుగా కట్ చేసుకున్న ఒక మామిడికాయ ఈ విధంగా నేను కట్ చేసుకున్నానండి. 150 గ్రామ్ ఉంటుంది వెయిట్ వచ్చి. ఈ మామిడికాయ పుల్లగా ఉంటుంది చాలా. ఈ మామిడికాయ యాడ్ చేసుకున్న తర్వాత లైట్‌గా ఇలా స్లోగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత స్లోగా మొత్తం కలిసేటట్టు కలుపుకొని 3-4 నిమిషాల వరకు మూత పెట్టుకొని మగ్గించుకోండి. మధ్యలో మూత తీసుకొని ఒక 3 పచ్చిమిర్చి చీలికల కింద చీరుకొని ఈ విధంగా వేసుకోండి. వేసుకొని లైట్‌గా కలుపుకొని మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు మగ్గించుకోండి. మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండండి స్లోగా. ఈ విధంగా కలుపుకుంటూ ఉన్న తర్వాత మామిడికాయ మగ్గిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మామిడికాయ మగ్గిపోతే ఈ విధంగా లైట్‌గా గరం మసాలా అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర మట్టుకు వేయకండి, ఫ్లేవర్ పాడైపోతుంది. గరం మసాలా కూడా ఆప్షనల్. నేను కొంచెం ఫ్లేవర్ కోసం వేసానండి. మీ ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇవి వేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోండి. స్టవ్ ఆపేసుకొని మనం వేడి వేడి రైస్‌లో వంకాయ మామిడికాయ కర్రీ వేసి తింటే ఉంటుందండి. చాలా 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 బాగుంటుంది టేస్టు. ఇది అమ్మమ్మల నాటి రెసిపీ కాబట్టి ఈ కాంబో చాలా బాగుంటుందండి. చిన్నప్పుడు మామిడికాయ కాంబో ఏదైనా వండితే అండి ఈ టెంక కోసం కొట్టుకునేవాళ్ళమండి. ఎవరికైనా ఐడియా ఉందా అసలు? చిన్ననాటి జ్ఞాపకాలు చాలా చాలా బాగుంటాయి. అదే విధంగా ఈ రెసిపీ కూడా అంతే బాగుంటుంది. మన రెసిపీస్ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థాంక్ యూ సో మచ్.